ప్రియులారా, ఈరోజు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 8 నుండి 13వ వచనం వరకు మనం చదువుకున్నాం. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరుగుబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఈ 2 అక్షరాల పదం ప్రేమ, లవ్ అనే ఈ పదం ఏదైతే ఉందో, లోకంలో దీని గురించి ఆలోచించే విధానం వేరు. లోకస్తులు దీని గురించి ఆలోచించే విధానం వేరు, క్రైస్తవులుగా మనం ఆలోచించాల్సినటువంటి విధానం వేరు. నిత్య జీవం పొందుకోవడానికి ఈ ప్రేమ చాలా విలువైనటువంటి గుణం. మనం దేవుని బిడ్డలుగా మార్చబడడానికి గల కారణం దేవుడు మన ఎడల చూపించిన ప్రేమనే. ఆ ప్రేమే లేకపోతే మనం ఆయన బిడ్డలుగా పరిగణించబడే వారమే కాము. జీవితంలో కొన్ని సందర్భాల్లో మనిషి కొన్ని తప్పులు చేస్తుంటాడు. అది బాల్య వయసులో కావచ్చు, యవనప్రాయం కావచ్చు, పెరిగి పెద్దవారైనప్పుడు కావచ్చు, చివరికి వృద్ధాప్యంలో కూడా కావచ్చు. చేసిన పొరపాట్లు, చేసిన తప్పులు మన మదిలో అవి తిరుగుచున్నప్పుడు, నేను ఆ పొరపాటు చేయకపోయి ఉంటే చాలా బాగుంటుండే, నేను ఆ తప్పు చేయకపోయి ఉంటే చాలా బాగుంటుండే నా జీవితం అని అనిపించేవి మనకు కొన్ని జరుగుతూ ఉంటాయి. దేవుని దృష్టిలో చెయ్యకూడని తప్పు ఆ చేయకూడని తప్పును చేసిన తర్వాత నా దేవునికి నేను ఇలాంటి పని నేను ఎలా చేయగలిగాను, ఆయనకు విరోధంగా నేను ఎందుకు ఆ రోజు అటు రీతిగా ప్రవర్తించాను, అలా చేయకపోయి ఉంటే ఈరోజు చాలా బాగుంటుండే అని మనకు అనిపిస్తూ ఉంటాయి. జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఎప్పుడైనా అలా అనిపించి ఉండవచ్చా? ఏదైనా ఒక సందర్భం నా జీవితంలో ఈ పొరపాటు జరగకపోయి ఉంటే బాగుంటుండే, ఈ పొరపాటుకు సంబంధించి అది నాకు మాత్రమే తెలుసు, దేవునికి మాత్రమే తెలుసు, లేదా కొందరికి తెలుసు. దానివలన నా వ్యక్తిత్వానికే ఒక పెద్ద మచ్చ వచ్చి పడింది అని కొన్ని సందర్భాల్లో మనం కృంగిపోతూ ఉంటాం. ఆ తప్పులు, ఆ పాపాలు
మనకు జ్ఞాపకం వచ్చినప్పుడు. అయితే ఒక విషయం, నేను ఈ తప్పు చేయకుండా ఉంటే బాగుంటుండే అని జీవితకాలం వెంటాడే ఒక తప్పు ఏంటంటే ప్రేమించకపోవటమే. దేనిని ప్రేమించకపోవటం, లేదా ఎవరిని ప్రేమించకపోవటం. నేను ఆ తప్పు చేయటం వలనే ఈరోజు నాకు ఈ గతి పట్టింది అనే తప్పు ఒకటి చిరకాలం మిగిలిపోయేదే మనం ప్రేమించకపోవటం. లోకరీత్యా ఆలోచించక దేవుని విషయాలను ఎలా ఆలోచించాలో ఇదే కొరింథీ పత్రికలో కొన్ని మాటలు మన కొరకు దేవుడు రాశాడు. 2వ అధ్యాయము 14-15. ప్రేమించకపోవడం మహాపాపం, ప్రేమించడం చాలా ఉత్తమమైనది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఈ 14వ వచనంలో ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు, ఈ లోక సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడట. ఈరోజు మనం వింటున్న ఈ ప్రేమ అనే సందర్భం ఏదైతే ఉందో అది ఆత్మ సంబంధి అయిన వాడు దీనిని ఆలోచిస్తాడు, దాని విలువేంటో అర్థం చేసుకుంటాడు. కానీ ప్రకృతి సంబంధమైన మనిషి అట దేవుని ఆత్మ సంబంధమైన విషయాలను అంగీకరించాడట, ఒప్పుకోడట. ఒకే పదమే లోకం చూసే విధానం వేరు, దేవుని బిడ్డలు చూసే విధానం వేరు. ఇక్కడ కూర్చున్న మనమంతా దేవుని బిడ్డలం కనుక, దేవుడు ఆత్మ కనుక, ఆ ఆత్మ అయినటువంటి ఆ దేవుని విషయాలను మనం ఆత్మ సంబంధికులుగానే ఆలోచిద్దాం కొద్దిసేపు. 15వ వచనంలో ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. వివేచించడం అంటే గ్రహించటం, అర్థం చేసుకోవటం. కాబట్టి ప్రేమించకపోవడం అన్నది అది మహాపాపంగా మనిషికి చుట్టుకుంటుంది అనే విషయం మనకు అర్థం అవ్వాలి. నేను చేసిన ఈ తప్పు, ఏ తప్పు? ప్రేమించకపోవటం అన్నది. ఈరోజు నాకు ఈ గతి పట్టిందే అనే స్థితికి మనం జారిపోకూడదు. ఇంతకు ఆ ప్రేమ ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నాడు? ఈ లోకంలో ప్రేమలు అనేవి చాలా ఉన్నాయి. తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించటం అది చాలా పవిత్రమైన ప్రేమ. తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించి వారిని పెద్దవారిని చేసి పోషించటం. అదే తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు పిల్లలు వారిని విడిచిపెట్టక వారి యొక్క బలహీన స్థితిలో వారిని సన్మానించవచ్చు, గౌరవిస్తూ వారికి చేయవలసిన గౌరవ మర్యాదలన్నీ చేస్తూ వారిని చక్కగా చూసుకోవడం అన్నది పిల్లలు తల్లిదండ్రుల మీద చూపించే ప్రేమ. అది కూడా ఉత్తమమైన ప్రేమే. అలా చేయుట ధర్మం. నీ తల్లిదండ్రులను సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుదు అనే మాటకు వారు అర్హత సంపాదించిన వారు అవుతారు. ఒక తల్లి గర్భాన జన్మించినటువంటి సహోదరులు కావచ్చు, సహోదరీమణులు కావచ్చు,
అన్నదమ్ముల మధ్య ప్రేమ, అక్క చెల్లెండ్ర మధ్య ప్రేమ, అన్నా చెల్లెల మధ్య, అక్కా తమ్ముళ్ళ మధ్య ఉండే ప్రేమ, ఒకే కుటుంబంలో పుట్టారు కనుక వారి మధ్య ఈ సహోదర సహోదరి ప్రేమ అనేది కూడా అది మంచిదే. ఇందులో పాపం ఏమి లేదు. భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ, ఆలుమగల మధ్య ఉండే ప్రేమ దేవుడు ఏర్పాటు చేసిన బంధం కనుక భర్త భార్యను ప్రేమించడం అది వాక్యానుసారం. దేవుడిచ్చిన ఆజ్ఞ. క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా భర్త భార్యను ప్రేమించచ్చు చక్కగా పోషించవలసినటువంటి బాధ్యత దేవుడిచ్చిన ఆజ్ఞ. అలానే ఇవన్నీ ఒక వర్గానికి సంబంధించినవైతే, ప్రేమ ముసుగులో అపవిత్రమైన సంబంధాలు పెట్టుకొని యువత చెడిపోతున్న అది ఉంది చూసారా, దానిని బైబిల్ సమర్థించదు, ఒప్పుకోదు. వీటన్నిటినీ భూ సంబంధమైన విషయాల గురించి మనము ఆపాదించి ఆలోచిస్తే, మరొక ప్రేమ ఉంది, మనిషి అర్థం చేసుకోలేని ప్రేమ. అది మనిషికి అర్థం కాని ప్రేమ. అది దీని గురించి ఆలోచించాలి అన్న సమయం కూడా కేటాయించని ఒక ప్రేమ. విలువైన ప్రేమ, వెలకట్టలేని ప్రేమ. దీనికి విలువే లేదు అనేటువంటి అభిప్రాయంలోకి వెళ్ళిపోయిన ఒక ప్రేమ ఉంది. విలువైన ప్రేమ మనిషికి దీనికి విలువే లేదు అనేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయిన ఒక ప్రేమ ఉంది. ఇంతకుముందు చెప్పినవన్నీ అనగా తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించటం, బిడ్డలు తల్లిదండ్రులను ప్రేమించటం, సహోదర సహోదరులు, ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒకే కుటుంబానికి సంబంధించిన వారు, వీళ్ళు దేవుడు ఏర్పాటు చేసిన రక్త సంబంధాలను బట్టి ఒకరినొకరు సన్మానించుకుంటూ గౌరవించుకుంటూ ప్రేమ కలిగి నివసించటం, అది బైబిల్ ఒప్పుకునే సందర్భం. అది అయితే ప్రేమ అన్న ముసుగులో చెడిపోతున్నది మరొకటి, దేవుడు లోకం సమర్థించినటువంటి బాంధవ్యాలు. ఇది రెండవది. అయితే బైబిల్ ఒప్పుకోదు అన్నప్పుడు ఇంక ఒప్పుకోకూడదు, అంతే. ఎందుకు? దానివల్ల వచ్చే సమస్యలు. దేవుడు ఒప్పుకోవట్లేదు, మనుషులు ఒప్పుకోవట్లేదు. క్రైస్తవులు కానివారు అలాంటి మాయలో పడి తమ జీవితాలను, కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకునే ఆ ప్రేమ గురించి, లోక సంబంధమైన ఇంక దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, అందరికి తెలిసిన విషయమే. కానీ ఈరోజు మూడవ విషయం మనం ఆలోచించబోతున్నాం. అదే మనిషి ఏమాత్రము ఆలోచించని, సమయం కేటాయించి ఇది నాకు విలువైనది అని పట్టించుకోని ఒక ప్రేమ. ఇది నాకెంతో విలువైనది, ఇది లేకపోతే నాకు భవిష్యత్తు లేదు అని ఆలోచించని ఒక ప్రేమ ఉంది. ఆ ప్రేమ మనం కలిగి లేకపోతే, దాని గురించి ఆలోచించకపోతే మనం ప్రమాదంలో పడతాం. మనల్ని ప్రమాదంలోనికి పడవేసే, మనం ప్రేమించకపోతే ప్రమాదంలోకి జారిపోయే ఒక ప్రేమ ఉంది. అంటే తల్లిదండ్రులను బిడ్డలు సన్మానించకపోతే ప్రమాదం జరగదా అని అంటే అది ప్రమాదమే, దేవుడు ఒప్పుకోడు, బాధ్యత అది. తల్లిదండ్రులను సన్మానించడము అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ, దాన్ని ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. నువ్వెందుకు వారిని సన్మానించలేదు అని దేవుడు తీర్పులో అడిగినప్పుడు ఖచ్చితంగా బిడ్డలు సమాధానం చెప్పవలసిన వారే ఉన్నారు. ఇవన్నీ భూ సంబంధమైన విధి విధానాలకు సంబంధించినవైతే, ఈరోజు మీ ముందు ఒక ప్రేమను పరిచయం చేయాలనుకుంటున్నాను. దానికంటే ముందు
యోహాను గారు రాసిన మొదటి పత్రికలో ఒక పవిత్రమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ ఎవరు మొదట వ్యక్తపరిచారో దానిని తెలుసుకొని మనం ముందుకెళ్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి మ్యాటర్. ఈరోజు మనం వింటున్న మాటలు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో ఆయనే మొదట మనలను ప్రేమించెను అని ఉంది చూడండి. దేవుడే మనలను మొదట ప్రేమించెను. దేవుడే మొదట మనలను ప్రేమించెను. దేవుడే మనల్ని ప్రేమించాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించెను అంటే దేవుడు మనుషులను ప్రేమించాడు కనుకనే ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నాం. నేను ఇంకా బ్రతికున్నాను అనే తృప్తి మనం కలిగి ఉన్నాం. దీనితో పాటు ఇప్పుడు చూడబోయేది మనకు సంబంధించినది. ఆత్మ సంబంధికులుగా ఆలోచించాల్సిన బాధ్యత మన మీద ఉందిగా. ఇది చెయ్యకపోతే, ఇట్టి ప్రేమను కలిగి మనం లేకపోతే మిక్కిలి ప్రమాదంలో పడతాం. చెడిపోతున్న యువతకు సంబంధించిన ప్రేమ గురించి నేను మాట్లాడట్లేదు. అది మనకు అప్రస్తుతం. అది చేయడం తప్పు. దేవుడు ఒప్పుకోడు. నీ రక్త సంబంధిని దూరం చేసుకోవద్దు. నీ బిడ్డలను ప్రేమించు, నీ తల్లిదండ్రులను ప్రేమించు. ఇలాంటి మాటలన్నీ కలిపి ఇప్పుడు మనం చూడబోయే ఒక మాటకు సంబంధించిన దాంట్లో ఇమిడి ఉన్నాయి. అందులో కలిసి ఉన్నటువంటివి ఇవన్నీ. అలాంటి గొప్ప మాటే. ఇది చేయకపోతే మనం చాలా ప్రమాదంలో పడతాం. ఎట్టి ప్రేమను మనం కలిగి లేకపోతే చివరకు నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోయి నేను ఆ రోజు ప్రేమించింటే బాగుంటుండే, నేను ఆ రోజు ప్రేమించకపోవటం వలన ఈరోజు నేను నిత్యాగ్ని పాలైపోయాను, నిత్యము మండుచుండు గుండంలోనికి నేను వెళ్ళిపోవడానికి గల కారణం ఆ ఆజ్ఞను నేను పాటించకపోవటం వలనే నేను ఈరోజు ఇంత శ్రమను తెచ్చిపెట్టుకున్నాను అని రోధించి బాధపడే ఒక ప్రేమ ఉంది. ఆ ప్రేమనే మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు స్వతహాగా తన నోటితో ఈ మానవాళికి చెప్పిన మాటే మార్కు సువార్త 12వ అధ్యాయము 28 నుండి జరిగిన సందర్భాన్ని జాగ్రత్తగా చూద్దాం. ఎందుకంటే ఈ ఆజ్ఞను మనము ఇదంతా అవసరం లేదులే అని నిర్లక్ష్యంగా భావించే మాటనే అది. జీవం గల మాటలు, నిత్య జీవానికి సంబంధించిన మాటలు అందులో దాగి ఉన్నాయి. దాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం వాకిట పొంచి ఉన్నట్లే. ప్రేమకు బదులుగా పగ వచ్చి కూర్చునే పరిస్థితి ఇది. శాస్త్రులలో ఒకడు వచ్చి, మార్కు సువార్త 12వ అధ్యాయము 28 నుండి, శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చానని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన అడిగాను. ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేంటి? అడవికి రాజు ఎవరు అన్నామనుకోండి, ఎవరి పేరు చెప్తాం మనం? సింహం అని అంటాం. పక్షులలో రాజు ఎవరు అంటే ఏం చెప్తాం? ఏ పక్షి? ఆకాశంలో అంతకంటే పైన ఎగురుతున్న గ్రద్ద. అడవికి రాజు అంటే సింహం పేరు చెప్తాం. పక్షులలో రాజు
ఈగిల్, గద్ద. ప్రతిదానికి ఒక రాజు అని పెట్టుకున్నాం మనం స్వీకరించే కూరగాయలలో కింగ్ ఆఫ్ వెజిటబుల్స్ ఎవరు చెప్పండి అని అంటే చెప్తా. కూరగాయల్లో రాజు ఎవరు? వంకాయ, బ్రింజాల్. ప్రతిదానికి అలా ఎలాగైతే మనిషి ఇది గొప్పది, ఇది గొప్పది, ఇది గొప్పదని చెప్తున్నామో, ఆజ్ఞలలో ప్రధానమైనది ఏంటి? రాజుగా కనబడుతున్న ప్రధానమైన ఆజ్ఞ ఏంటనంటే మార్కు సువార్త 12లో రాజులకు రాజు అయిన యేసు ప్రభువే చెప్తున్నాడు, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు, ఆయనను నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. అడవికి రాజు ఎవరనంటే సింహం అని వెంటనే ఎలాగైతే చెప్పగలుగుతున్నామో, ఆజ్ఞలలో రాజు ఎవరు అనంటే చెప్పాలి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో మన దేవుడైన యెహోవాను ప్రేమించాలి అనేదే ఆజ్ఞలలో రాజుగా కనబడుతున్న ఆజ్ఞత. దేవుణ్ణి ప్రేమించకపోవటం వలన మనము దేవునికి పగవారుగా మారుతున్నాం. దేవుడు మనకు పగవాడు కావటం కానీ, మనము దేవునికి పగవారంగా మారటం కానీ మనిషి ఎప్పుడూ కోరుకోకూడదు, ఆ స్థితికి చేరుకోకూడదు. నిప్పుతో చెలగాటమాడినా బహుశా హాస్పిటల్కి వెళ్ళి కొంచెం ఆయింట్మెంట్ రాసుకొచ్చేమో చెయ్యి కాలితే. ఏకంగా నిప్పునే తయారు చేసిన వ్యక్తితో మనం చెలగాటమాడితే మిక్కిలి ప్రమాదం. మరి దేవుని ప్రేమించడం అంటే ఏంటి? నోరు తెరిచి దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ జీసస్ సో మచ్ అంటే సరిపోతుందా? నోటితో చెబితే సరిపోదు. దేవుణ్ణి ప్రేమించడం అన్నది ఒక పద్ధతి ఉంది. దేవుని ఎలా ప్రేమించాలి? హౌ టు లవ్ అవర్ గాడ్. మన దేవుని ఎలా ప్రేమించాలో తెలిస్తే అప్పుడు మనము దేవునికి ఇష్టమయ్యే ప్రేమను మనం వ్యక్తపరచవచ్చు. మరి దేవుని ప్రేమించడం ఎలా? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఈ ప్రేమను మనము కలిగి లేకపోతే నిత్యాగ్నే, నిత్య నరకమే. అలా అని ప్రభువా నేను నిన్ను ప్రేమించకపోతే నన్ను నిత్యాగ్నిలో వేస్తావు కదా, నువ్వు నన్ను నిత్య శిక్షలోకి పంపిస్తావు కదా అని భయపడుకుంటూ దేవుని దగ్గరికి వచ్చే మనసు మనకు ఉండకూడదు. అవర్ లవ్ షుడ్ బి ఫియర్లెస్ అండ్ విత్ ఆల్ డివోషన్. ప్రమాదం పొంచి ఉంది కదా అని భయపడకుండా ఓకే ప్రభువా నేను నిన్ను ప్రేమించకపోతే నన్ను అగ్నిలో వేస్తావు కాబట్టి సరే నేను ప్రేమిస్తాను అని అలాంటి ప్రేమను కలిగి ఉండకూడదు దేవునితో. అందుకే ఆ ప్రేమను గురించి అర్థం చేయించడానికి నీ పూర్ణ హృదయంతో ఇష్టపూర్వకంగా ప్రేమించు దేవుణ్ణి. ఏమిటి ఇష్టపూర్వకంగా అనంటే యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 3వ వచనం. 5వ అధ్యాయం 3వ వచనం, మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలను గైకొనడం అంటే ఆయన చెప్పిన ఆజ్ఞకు మనం విధేయత చూపించడం, ఒబీడియన్స్. నేర్చుకునే వారిని విద్యార్థులు అని అంటారు తెలుగులో, నేర్పించేవారిని గురువు అని పిలుస్తారు. మనందరికీ వాక్యాన్ని నేర్పిస్తున్నది ఎవరంటే దేవుడు. దేవుడు మనకు గురువు అయితే మనం ఆయన వద్ద నేర్చుకునే విద్యార్థులమైతే విద్యార్థులకు ఉండవలసిన లక్షణం
విధేయత. ఎందుకు విద్యార్థి అని అంటున్నాడంటే అందులో నుంచి దాగి ఉన్న, లోపల దాగి ఉన్న తెలుగు పదమే విద్యార్థి, విధేయత. విధేయత కలిగి ఉండేవాడే కనుక విద్యార్థి అని పిలుస్తున్నారు. విధేయత లేని విద్యార్థులు స్కూల్లో ఉంటే ఏం చేస్తారు? చదువుకునే ఇన్స్టిట్యూషన్స్, అది కాలేజ్ కావచ్చు, స్కూల్స్లో విధేయత లేని విద్యార్థి ఉంటే నాకు అక్కర్లేదని టీసీ ఇచ్చి పంపించేస్తాడు. ఒకసారి హెచ్చరిస్తారు, రెండవసారి హెచ్చరిస్తారు, బాబు నువ్వు 1000 మంది పిల్లలు ఈ పాఠశాలలో చదువుకుంటున్నారు, నువ్వు ఒక్కడివి విధేయత చూపించకపోవడం వల్ల మిగిలిన 999 మంది నాశనం అయిపోతున్నారు. కాబట్టి ఇలాంటి బిడ్డ ఈ స్కూల్లో కాలేజీలో చదువుకోవడం వల్ల మా స్కూల్కే చెడ్డ పేరు, మచ్చ. నువ్వు వెళ్ళిపో నాయన, నీతో వద్దు, నీ సహవాసం వద్దు, నువ్వు ఇచ్చే ఫీజు కూడా వద్దు అని టీసీలు రాసి కొందరిని వాళ్ళ స్కూల్లో నుండి పంపించేస్తుంటారు. కారణం, ఆ విద్యార్థి విధేయత చూపించలేదు ఆ కళాశాల లేదా పాఠశాల యొక్క నియమ నిబంధనలకు. అలానే ఒక సంస్థలో మనం ఉద్యోగానికి చేరిన తర్వాత, చేరిన వెంటనే బాబు నీకు ఉద్యోగం వచ్చింది కదా, వెళ్ళి విధులు నిర్వహించు, డ్యూటీ చేయపోన్నారు. కొన్ని వారాలు, కొన్ని నెలలు వారికి శిక్షణ ఇస్తుంటారు, ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ తీసుకుంటున్న రోజుల్లోనే, ఈ శిక్షణ తీసుకుంటున్న రోజుల్లోనే నువ్వేంటి నాకు నేర్పించేదని తిరుగుబాటు చేశాడు అనుకోండి, అప్పుడే ఉద్యోగంలో చేరినటువంటి వ్యక్తి ఆ శిక్షణలో ఉండి అట్లనే శిక్షలోకి వెళ్ళిపోతాడు. ఇలాంటి వ్యక్తి ఉద్యోగంలో ఉండటం మిక్కిలి ప్రమాదం అని చెప్పేసి అక్కడ నుండి అలానే పంపిస్తారు. నేర్చుకునేటప్పుడు విధేయత కలిగి ఉండాలి. మనం ఇంకా పరలోకానికి వెళ్ళలేదు, భూమి మీదనే ఉన్నాం. ఈ భూమి మీద ఉన్నాము కనుక మనందరికీ గురువు ఎవరై ఉన్నారు? యేసు ప్రభు అయి ఉన్నాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏ మాటలైతే మనకు బోధించాడో వాటన్నిటికీ ఈ భూమి మీద ఆయన యొక్క శిష్యులుగా, విద్యార్థులుగా ఆయన చెప్పినవి మనం నేర్చుకుంటూ విధేయత చూపించడం అలవాటు చేసుకుంటే ఆయన ఆజ్ఞలకు మనం లోబడిన వారం అవుతాం. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలకు మనం లోబడతామో దానినే దేవుని యొక్క నిర్వచనం ప్రకారంగా దాన్ని ఏమని పిలిచాడు? దేవుని ప్రేమించుట అని పిలిచాడు. దేవుని ప్రేమించుట. ఏ ఒక్క ఆజ్ఞను మనం అతిక్రమించినా విధేయత కాస్త ఏ పదంగా మారిపోతున్నప్పుడు అవిధేయతగా మారుతుంది. విద్యార్థి విధేయుడుగా ఉంటే మంచిది, విద్యార్థి ఎప్పుడు కూడా అవిధేయుడుగా మారకూడదు. అసలు ఇందులో ఆనందం, ఇందులో సంతోషం, ఇందులో ఉన్నటువంటి తృప్తి మనకు ఎక్కడ దొరకదది. ఎందుకు ఈ ప్రేమ గురించి మనం అంతగా ఆలోచించాలి? రాజులు పరిపాలించిన కాలంలో రాజు, రాణి, వీరి తర్వాతనే మిగిలిన వారు. అవునా? అలానే భూమి మీద మనం ఉండగా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అడవికి రాజు ఎవరు అని అంటే సింహం అని చెప్పాం. అడవికి రాజు సింహం అయితే ఇంక అడవికి రాణి ఎవరు అవ్వాలి? అది మగ సింహం అయితే రాణి ఆడు సింహం అవ్వాలి. ఒకవేళ ఆ కాంబినేషన్ సరైనదో కాదో కానీ ఆ సందర్భం అలా ఉపయోగించాను, అలా అంతే. ఈ రెండు ఎలాగైతే ముఖ్యమో మార్కు సువార్తలో 2వ ఆజ్ఞ గురించి చెబుతున్నాడు ఆయన. 31వ వచనం, 12:31. మార్కు సువార్త 12:31. రెండవది ఏంటంటే అని చెప్తున్నాడు. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననున్నది 2వ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదని అతనితో చెప్పాను. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మాట్లాడుతున్నాడు. మొదటిదేంటి? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనను నది ప్రధానమైన ఆజ్ఞ. మొదటి ఆజ్ఞలో కనబడుతున్న మాటే ప్రేమ. రెండవ దాంట్లోనూ కనబడుతున్నది ప్రేమ అనే ఈ 2 అక్షరాల పదమై.
ఈ 2 ఆజ్ఞలలో దాగి ఉన్నటువంటి పదమే మ్యాథమెటిక్స్ బాగా వచ్చిన వాళ్ళు వాట్ ఈస్ ద కామన్ నంబర్ ఇన్ దిస్ అనే క్వశ్చన్ వస్తుంటుంది. లెక్కలు తెలుగులో కామన్ నెంబర్ ఏమంటారు నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. పైన ఒక క్వశ్చన్ ఇచ్చి కింద కూడా ఒక క్వశ్చన్ ఇచ్చి ఈ రెండిట్లో కామన్ నెంబర్ చెప్పండి అని అంటే పైన ఉన్న దాంట్లో వెతకాలి, కింద ఉన్న దాంట్లో వెతకాలి. కామన్గా కనపడే నంబర్ ఏదో అక్కడ ఆన్సర్ రాయాలి. దేవుడు చెప్పిన ఈ 2 ఆజ్ఞల్లో మనకు కామన్గా కనపడుతున్నటువంటి పదం ఏంటి? ప్రేమ అనేది కనపడుతుంది. దేవుడే తన కంఠస్వరం ద్వారా తానే సెలవిస్తున్నటువంటి మాట, ఇదిగో నీవు నీ దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అయితే ఆయన ఆజ్ఞలను ప్రేమించు. ఏమిటి ఆ ఆజ్ఞలు? ఆ ఆజ్ఞల వల్ల మనిషికి వచ్చేది ఏంటి? నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్. దేవుని ఆజ్ఞలను గైకొనకపోవడం వలన జరిగిన ఒక సందర్భాన్ని ఈరోజు మీ ముందు ఉంచుతాను, దయచేసి మీరు ఆలోచించండి. నిర్గమకాండము దేవుని ఆజ్ఞలు మనిషికి ఎంత ముఖ్యమైనవో, వాటిని పాటించకపోతే ఎంత కోల్పోతాడో ఇవన్నీ మనకు రాసి ఇవి చదువుతుండగా వింటుండగా మనకు నిర్గమకాండము 2వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ నెంబర్ 2. ఈ మాటలన్నీ మనం ధ్యానించాలి. వినడము, ధ్యానించడం. ధ్యానించకపోతే మర్చిపోతాం మనం. నిర్గమకాండము 2వ అధ్యాయము 23 నుంచి 25 వరకు గమనించండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. గొప్ప మేలు చేశాడు దేవుడు. వారిని మీద లక్ష్యముంచి వారిని విడిపించుకొని ఎర్ర సముద్రాన్ని దాటించుకొని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొచ్చి, ఇది మీ దేశం, మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను వాగ్దానం చేసిన దేశాన్ని మీరు స్వతంత్రించుకోండి అని చెప్పేసి ఇచ్చాడు. అలా మోషే గారి ఆధ్వర్యంలో ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు బయలుదేరారు, కనాను దేశానికి చేరుకున్నారు. ఇది మనందరికి తెలిసిన సందర్భం. అక్కడ స్థిరపడ్డారు. స్థిరపడిన తర్వాత మళ్ళీ వీరి గమ్యం దేవుడు చెప్పిన మాటలకు విధేయత చూపించక మళ్ళీ వారి యొక్క అంతిమ దశ ఎక్కడి చేరుకుందో ఒకసారి ఇర్మియా గ్రంథంలోకి వెళ్దాం. 42వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 42. మోషే గారి ఆధ్వర్యంలో విడిపించబడిన వీరు వారి ముగింపు ఎక్కడికి వెళ్ళిపోయిందో చూడండి ఒకసారి. ఎక్కువ ఉంది కనుక నేను చెప్పే వచనాలు మీరు దయచేసి గమనించి అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా కష్టపడండి, ఇష్టపడండి, నేర్చుకోండి. 42వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 42. మొదటి నుంచి కొన్ని మాటలు పరిశీలనగా మనం గమనిద్దాం, నేర్చుకుందాం. అంతలో సేనాధిపతులందరూ కారేహ కుమారుడైన యోహోనానును, హోషేయ కుమారుడైన యజన్యాయును, అల్పులేమి గనులేమి ప్రజలందరూ, ఎవరట? ప్రజలందరూ వచ్చారట. ఎవరి ప్రజలు? అల్పులు ఉన్నారు, గనులు ఉన్నారు. అందరూ ఎవరి వద్దకు వచ్చారట? ప్రవక్త అయిన ఇర్మియా యొద్దకు వచ్చారు. వచ్చి ఆ 2వ వచనంలో వాళ్ళందరూ ఇర్మియా గారితో ఒక మాట అన్నారు. మేము ఎంత కొంచెము మంది మిగిలి ఉన్నామో నీవు చూచున్నావు కదా. ఐగుప్తు దేశంలోంచి వాళ్ళు బయలుదేరినప్పుడేమో 6 లక్షల మంది బయలుదేరారు. వచ్చిన తర్వాత వారి సంతానం బహు అభివృద్ధి చెంది దేశంలో స్థిరపడ్డారు. స్థిరపడిన తర్వాత కొంచెం కాలానికి
వీరు దేవునికి అవిధేయత చూపించుకుంటూ వెళ్ళిపోయేసరికి అనేక మంది ఆ దేశంలో చెరలోకి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ వచ్చారు. ఇర్మియా గారిని నిలబడి, ఇదిగో మేము ఎంత కొంచెం మంది మిగిలి ఉన్నామో ఒక్కసారి చూడు ఇర్మియా అని అంటున్నారు అక్కడ. వారు అదే మాటే, మేము ఎంత కొంచెం మంది మిగిలి ఉన్నామో. ఏమయ్యారు అంతమంది జనాలు? అవిధేయతకు బలైపోయారు. నీవు చూచున్నావు కదా, చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయము. మేము కొంచెం మందే ఉన్నాం కదా, ఇంకా మా భవిష్యత్తు ఏంటి, మేము ఏమవుతామో కొంచెం తెలియజేయండి, దేవుడు ఏం చెబుతాడో మాకు మాట చెప్పండి అని ఇర్మియా గారిని వీళ్ళందరూ అల్పులు గనులు అందరూ వచ్చి అడిగారు. అలా అడిగినప్పుడు వారు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? 6వ వచనంలో లేదా 5-6 వచనాలు. అప్పుడు వారు ఇర్మియాతో ఇట్లా అనేది, నిన్ను మా యొద్దకు పంపి నీ దేవుడకు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలను బట్టి మరుమాట లేకుండా మేము జరిగించని ఎడల యెహోవా మా మీద నమ్మకమైన సత్య సాక్షిగా ఉండునుగాక అని వారు ఇర్మియా గారితో అన్నారు. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలే కానీ కీడే కానీ మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు ఏమవుతామని చెప్తున్నారు? విధేయుల మగుదమని మాటిచ్చారు. సరే, మీరు అన్నట్లుగా నేను వెళ్ళి దేవుణ్ణి అడిగి మొరపెడతాను, దేవుడు నాకు ఏం చెబితే అది వచ్చి మీకు చెప్తాను, మీరు వింటామన్నారు కదా అని ఇర్మియా గారు దేవునికి వెళ్ళి, ప్రభా వీళ్ళు ఇలా అంటున్నారు, వీళ్ళు కొంచెం మందే మిగిలి ఉన్నారు, మరి వీరి భవిష్యత్తు ఏంటి, కొంచెం తెలియజేయ ప్రభా, వారు నీ మాట వింటానన్నారు తండ్రి అని ఇర్మియా గారు వారి పక్షాన ప్రార్థన చేయగా ఒక 10 రోజుల తర్వాత దేవుని వాక్కు ఇర్మియా గారికి ప్రత్యక్షమైంది. 7వ వచనంలో అదే, 10 దినములైన తర్వాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయను. ఎంత మంచి మాట కోరారు వాళ్ళు. మా దేవుడు ఏం చెప్పినా కూడా మేము వింటాం, దానికి మా దేవుడే సాక్షి అని మాట ఇచ్చారు. అలా మాట ఇచ్చిన తర్వాత ఇర్మియా గారు వెళ్ళి ప్రార్థన చేశారు. 10 రోజుల తర్వాత సమాధానం వచ్చింది. అప్పుడు ఇర్మియా గారు వచ్చి దేవుడు ఇలా అంటున్నాడు, ఏమంటున్నాడంటే 9వ వచనం నుండి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని మనవి చేయుటకై మీరు నన్ను పంపితిరి కదా, ఆయన సెలవిచ్చినదేమనగా అని మొదలుపెట్టాడు. ఏం సెలవిచ్చాడు దేవుడు? నేను మీకు చేసిన కీడును గురించి సంతాపం పొంది ఉన్నాను. అంటే మీ వాళ్ళందరూ చెరలోకి వెళ్ళిపోయారు, మీరు తొందరపడక ఈ దేశంలో కాపురం ఉన్న ఎడల, దేవుడు చెప్తున్నాడు, మీరు ఎక్కడికి వెళ్ళకండి, మీరు కొంచెం మందే ఉన్నారు, మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. ఈ దేశంలో మీరు కాపురం ఉంటే పడగొట్టక నేను మిమ్మల్ని స్థాపించును, పెళ్ళగింపక నాటెదను. దేవుడిస్తున్న హామీ అది. మీరు ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి అని మాటిస్తున్నాడు దేవుడు. మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే, అతనికి భయపడకుడి, అతని చేతిలో నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను, అతనికి భయపడకుడి. మరియు అతడు మీ ఎడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మల్ని పంపునట్లు మీ ఎడల నేను అతనికి జాలి పుట్టించదను, అతను మిమ్మల్ని ఏమీ చేయడు, నేను మీకు తోడుగా ఉంటానని దేవుడు మాటిచ్చాడు. వెళ్ళకండి, ఇదే దేశంలో ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి అని, ఈ కనాను దేశంలోనే, మీ దేశంలోనే స్థిరపడండి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనే ఉండండి అని దేవుడు వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. నాతోనే ఉండండి, నేను చెప్పినట్టు మిమ్మల్ని కాపాడుతాను అని చెబితే అది కూడా చెప్తున్నాడు. 13వ వచనం, అయితే మీరు మీ దేవుడైన యెహోవా మాట వినని వారై ఈ దేశమందు కాపురం ఉండక మనం ఐగుప్తు దేశమునకు వెళ్ళుదాము, అక్కడ యుద్ధము చూడకయు బూరధ్వని వినకయు ఆహారపు లేమి చేత ఆకలి కొనకయు నుందుము గనుక అక్కడనే కాపురం ఉందు అని మీరు అనుకొనిన ఎడల, అక్కడనే కాపురం ఉందుమని మీరు అనుకొనిన ఎడల యూదా వారిలో శేషించిన వారలారా యెహోవా మాట ఆలకించుడి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని, వెళ్ళకండి ఐగుప్తుకు అని చెప్పాడు. ఎంతమంది మిగిలి ఉన్నారు? వీళ్ళు కొంచెం మందే మిగిలి ఉన్నారు. ఇంక అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారంటే ఇంకా దేశం ఖాళీ. వారిలో 10 గోత్రాలేమో అష్షూరు చెరలోకి వెళ్ళిపోయారు, మరికొందరు బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. ఇంకా మిగిలినది వీళ్ళే, కొంచెం మంది మిగిలి ఉన్నారు. ఈ కొంచెం మంది దేవుణ్ణి సంప్రదించి మాకు ఏదైనా చెప్పు ఇర్మియా అనగానే
దైవజనుడైన ప్రవక్త అయిన ఇర్మియా గారు వెళ్ళి ప్రార్థించారు. దేవుడు సెలవిచ్చిన మాట, మీరు కొంచెమే అయినా మిమ్మల్ని కాపాడతాను, ఇక్కడ ఎవ్వరూ మీకు ఏ హాని చేయరు, ఇక్కడే ఉండండి. ఒకవేళ మీరు మాట వినకుండా మేము ఆ దేశంకి వెళ్తాం, ఈ దేశంకి వెళ్తాం, అక్కడికి వెళ్తాం అనే మాట అన్నారనుకోండి, ఆ తర్వాత మీకు జరగబోయే గతి, మీరు ఏ మరణం, ఏ చావుకైతే భయపడ్డారో, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చావు మిమ్మల్ని వెంబడిస్తుంది, జాగ్రత్త అని హెచ్చరించండి. అలా హెచ్చరించిన తర్వాత కూడా 43వ అధ్యాయంలో వీరు ఏం చేస్తున్నారు చూడండి. 43వ అధ్యాయం మొదటి నుంచి, అతడు ప్రజలకందరికీ ప్రకటింపవలనని దేవుడైన యెహోవా పంపిన ప్రకారము ఇర్మియా వారి దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాటలన్నిటినీ వారికి ప్రకటించి చాలింపగా, ఇదే దేవుడు చెప్పిండేది, ఇందరితో అయిపోయిందని చెప్పగానే విన్న వాళ్ళందరూ ఈ విధంగా స్పందిస్తున్నారు. 42వ అధ్యాయంలో ఏం మాట ఇచ్చారు వీళ్ళు? మా దేవుడు ఏం చెప్పినా మేము విధేయత చూపిస్తామన్నారు. అలా దేవుడు చెప్పిన మాటలు ఇర్మియా గారు వచ్చి చెప్పగానే వారి స్పందన 43వ అధ్యాయంలో ఎలా ఉందో చూడండి. హోషేయ కుమారుడైన అజర్యాయును, కారేహ కుమారుడైన యెహోనానును, గర్విష్ఠులందరూ ఇర్మియాతో ఇట్లా అనేది. అప్పటికే మనకు మ్యాటర్ అర్థమైపోయింది. ఇప్పుడు ఆ పదం ఏమి ఉపయోగించాడు అక్కడ? గర్విష్ఠులట. ఈ గర్విష్ఠులందరూ వచ్చి ఏమన్నారంటే, నీవు అబద్ధం పలుకుచున్నావు, నువ్వు చెప్పేది నిజం కాదు, దేవుడు ఇక్కడే ఉండమని చెప్పట్లేదు, మేము వెళ్ళిపోతాం ఐగుప్తుకు అంటున్నారు వీళ్ళు. ఐగుప్తులో కాపురం ఉన్నటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకై మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు. అలా ఇర్మియా గారు చెప్పిన మాటలు వారు నమ్మక అందరూ కలిసి వాళ్ళు 7వ వచనంలో ఇంటికి వెళ్ళి ఆ సందర్భం అంతా చదువుకోండి. వాళ్ళందరూ ఇర్మియా గారు చెప్పిన మాట వినక ఎక్కడికి వెళ్ళిపోయారు? 7వ వచనంలో ఐగుప్తు దేశంలో ప్రవేశించిరి. ఐగుప్తు దేశంలో తహపనేసు అనే ప్రాంతం ఉంటే అక్కడికి వెళ్ళిపోయారు. ఆ తహపనేసులో ఎవరి రాజనగరం ఉందంటే 11వ వచనం లేదా 9వ వచనం చూద్దాం. నీవు పెద్ద రాళ్లను చేత పట్టుకొని యూదా మనుషులు చూచుచుండగా తహపనేసులోనున్న ఫరో నగరు, తహపనేసులోనున్న ఏ నగరు? ఫరో నగరు. అంటే ఫరో కట్టించుకున్న ఒక నగరం తహపనేసులో ఉంది. ఫరో నివాసం అక్కడ ఉంది. దేవుడు చెప్పిన మాట ఏంటి? మీరెక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి, ఈ శేషం నేను కాపాడుకుంటాను. మీరు ఒకవేళ మాట వినకుండా వెళ్ళిపోతానంటే మాత్రం, మీరు ఏ దేశంకి వెళ్ళారో, మీరు దేనికైతే భయపడ్డారో ఖచ్చితంగా చదవండి ఇంటికి వెళ్ళేది. మీరు ఖడ్గానికి బయలుదేరారు, భయపడ్డారు, ఆ ఖడ్గం అక్కడికి వస్తుంది. మీరు చెరకు భయపడ్డారు, ఆ చెర అక్కడికి వస్తుంది. తెగులుకు భయపడ్డారు, అక్కడ కూడా ఈ తెగులు వెంబడిస్తుంది. వెళ్ళకండి, ఈ దేశంలో ఉంటే నేను మిమ్మల్ని కాపాడతాను, వెళ్ళకండి అని ఎంత స్పష్టంగా చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా మిగిలిన శేషం, వీరు వెళ్ళిపోతే దేశం ఖాళీ. ఇంకా దేశం ఖాళీ అంటే ఖాళీ, ఇంకేముండదు. అంటే ఏం జరుగుతుంది? నిర్గమకాండంలో దేవుడు ఫరో అతని జనంతో యుద్ధం చేసి మోషే గారి ఆధ్వర్యంలో ఇశ్రాయేలీయులు ఒక్కరు కూడా లేకుండా మొత్తం అందరినీ తీసుకొని వస్తే కాలక్రమేణా వారి అంతం అనగా ఇర్మియా గ్రంథానికి వచ్చేసరికి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోయారు. దేశం ఖాళీ అయిపోయింది. మనం విన్నది ఇంతకాలం ఏంటో తెలుసా? ఐగుప్తులో నుండి దేవుడు మహా గొప్ప కార్యాలు, సూచక్రియలు చేసి వారిని తీసుకొని వచ్చాడని మనం గొప్పగా సాక్ష్యం చెప్తాం ప్రతి చోట. అంత గొప్పగా చేసిన ఆ దేవుణ్ణి మర్చిపోయి మళ్ళీ వీరు దేనిని ఆశ్రయించుకుంటూ వెళ్ళిపోయారు? ఫరో రాజనగరును ఆశ్రయించుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకు ఫరో వైపు చూశారు? వీరి ఆశ, వీరి ఆశ్రయ దుర్గం ఈ దేవుడు కాదు. మా ఆశ్రయ దుర్గం ఇక మీదట ఫరో మాత్రమే కాదు, ఫరో పూజిస్తున్న దేవతలు, దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వారే మా ఆశ్రయ దుర్గం అనుకుంటూ వెళ్ళిపోయారు. చూస్తారా 25, 26 వచనాలు. ఇర్మియా గ్రంథం మనం 43లో ఉన్నాం కదా, క్షమించాలి. ఈ ఫ్యాన్ కలిగి నా పేజీలు రివర్స్ అయింది, అది వెనక్కి వెళ్ళిపోయింది. 43వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 43.
12-13 వచనాలు. 12-13 వచనాలు. ఐగుప్తు దేవతల గుళ్ళల్లో నేను అగ్ని రాసపెట్టుచున్నాను, వాటిని నెబుకద్రెజరు కాల్చివేయును, ఆ దేవతలను చెరగొనిపోవును. గొర్రెల కాపరి తన వస్త్రమును చుట్టుకొని ఉన్నట్లు అతడు ఐగుప్తు దేశమును తనకు చుట్టుకొని నిరాటంకముగా అక్కడ నుండి సాగిపోవును. అతడు ఐగుప్తులో ఉన్న సూర్యదేవత పట్టణములోని సూర్య ప్రతిమలను విరుగొట్టి ఐగుప్తు దేవతల గుళ్లను అగ్నిచేత కాల్చివేయును. ఐగుప్తు దేశంలో సూర్యదేవుడు ఉన్నాడు, ఐగుప్తు దేశంలో సూర్య భగవానుడు ఉన్నాడు అనుకుని వెతుక్కుంటూ వెళ్ళారు వీళ్ళు. ఆ ఆశతో వెళ్ళారు. ఫరోనే మాకు ఆశ్రయ దుర్గం అని వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు ఈ ఇశ్రాయేలీలు? వారికి ఈ గ్రంథంలో ఉన్న ఒక మాట అర్థం అవ్వలేదు. ఏముంది? 91వ కీర్తన మొదటి వచనం. కీర్తన గ్రంథము 91. 91వ కీర్తన మొదటి వచనం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అన్న మాట వారికి అర్థం అవ్వలేదు. అందుకే మార్కు సువార్తలో మనం చదువుకున్నది, నీ దేవుడైన యెహోవాను పూర్ణ వివేకముతో ప్రేమించు, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో అని చెప్పిన ఆ మాటలో పూర్ణ వివేకంతో ప్రేమించు. చూద్దాం అక్కడ మార్కు సువార్త 12వ అధ్యాయంలో మనం చదువుకున్న మాట 30వ వచనం. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను. వివేకము అని అంటే అర్థం ఏంటి? దేవుని గురించిన విషయాలను గ్రహించటం, అర్థం చేసుకోవటం. దేవుని గురించిన విషయాలను మనము గ్రహించటం. గ్రహించటం అంటే ఏంటి? విద్యార్థులు ఉన్నారు, వారికి బాగా అర్థమవుతుండొచ్చు. మనం కూడా స్టేజ్ దాటొచ్చాం కాబట్టి మనకు కూడా అర్థమవుతుంది. వాళ్ళు ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కాంప్రిహెన్సివ్ ప్యాసేజ్ అని ఒకటి ఇస్తారు. ఒక ప్యాసేజ్ ఇచ్చి దాని కింద 5 ప్రశ్నలు ఇచ్చి, ఈ ప్యాసేజ్లో నుండి కింద క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి మీరు సమాధానం రాయండి అంటారు. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? పైన ప్యాసేజ్ ఇస్తాడు, ఆ ప్యాసేజ్ కింద 5 ప్రశ్నలు ఇస్తాడు. అంటే విద్యార్థి ఇప్పుడు ఏం చేయాలి? ఆ ప్యాసేజ్ మొత్తం ఏం చేయాలి? బాగా చదువుకొని అందులో ఉన్న ఈ 5 ప్రశ్నలకు సమాధానం రాయాలి. 5 ప్రశ్నలకు 5 సరిగా రాస్తే 5కి 5 మార్కులు వస్తాయి. 5ంటికి 5 తప్పు రాస్తే పైన ప్యాసేజ్లోనే ఉన్నాయి కదా పారాగ్రాఫ్లో, దాన్ని అందుకే ఏమన్నాడు? కాంప్రిహెన్సివ్ ప్యాసేజ్ అంటారు దాన్ని. పైనే ఉన్నాయి సమాధానాలు. ఓ వెర్రివాడ, ఓ పిచ్చివాడ, పైనే ఉన్నాయి, నీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు అని. అదేదో యూనిట్ టెస్ట్ హాఫ్ ఇయర్లీనో క్వార్టర్లీ అయితే సింపుల్గా అలా టీచర్లు పిలిచి నువ్వు పలానా తప్పు చేసావని చెప్తాడు. మార్కులు ఏకంగా ఫైనల్ ఎగ్జామ్లో పోతే, ఫైనల్ ఎగ్జామ్లో రాయాల్సిన విధంగా రాయకపోతే ఇంకేంటి? పాస్, అక్కడ ఫెయిలే. దేవుని గురించిన విషయాలు పూర్ణ వివేకముతో మనం ఆయన మాటలను అంగీకరించాలి, ప్రేమించాలట. మనం మన దేవునితో సంభాషించే విధానం, ఒక గదిలో మోకరించి మన మదిలో, మన మనస్సులో ప్రార్థన చేస్తుంటే, భూమి మీద ప్రార్థన చేస్తే ఆకాశమందు ఆయన సమాధానం ఇస్తుంటాడు. భూమి మీద నరుడు ప్రార్థిస్తే దేవుడు ఆకాశంలో సూర్యచంద్రులను ఆపేశాడు. మనిషి ప్రార్థిస్తే సూర్యుడు ఆగిపోయాడు. కానీ ఇశ్రాయేలీయులు ఇర్మియా గ్రంథంలో దేన్ని వెతుక్కుంటూ వెళ్ళారు? సూర్యభగవానుడు అనుకుంటూ సూర్యదేవత ఉండే ఐగుప్తు దేశానికి వెళ్ళారు వీళ్ళు. మా ఆశ్రయదుర్గం ఫరో అనుకున్నారు, ఆ ఫరో పూజించే సూర్యదేవతలు అనుకున్నారు కనుకనే వీరు దేనిని పూజిస్తున్నారో ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయంకి వెళ్ళి చూస్తే, ఈ మధ్యలో చూసామా వచ్చిన, మరొకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 8:16వ వచనంలోని చివరి మాటలో, వారు తూర్పుననున్న సూర్యునికి ఏం చేస్తున్నారట? నమస్కారము చేయుచుండరు. యెహెజ్కేలు గ్రంథము 8:16లోని చివరి మాట, తూర్పుననున్న సూర్యునికి నమస్కారం చేయుచుండరు. ఈ సూర్యుడు మన దేవుడు చెబితే ఆగిపో అనగానే ఆగిపోయాడు.
ఈ లోకం ఎవరినైతే సూర్య భగవానుడు ఎవరిని కాదు, దేనినైతే సూర్య భగవానుడు అనుకుంటున్నారో పొరపాటుపడి మన దేవుడు చెప్పగా ఆ సూర్యుడు ఆగిపోయాడు. స్టాప్ అనగానే చిత్తం నా ఇలినవాడా అని మన దేవునికి తల వంచి ఆ సూర్యుడు ఆగిపోయాడు. యెహోషువ గ్రంథంలో అసలు మన దేవుని గురించి, ఆయన శక్తి సామర్థ్యాల గురించి మనిషికి అర్థం కాకపోతే ఎలా? పాలు తోడు పెడతాం, కొన్ని గంటలు ఎదురు చూస్తే అది పెరుగవుతుంది. మరికొన్నిటిని మనం సిద్ధపరిచి ఉంచినప్పుడు దాని రూపం మారుతుంది కొన్ని గంటలకు. మనం వంట చేసుకునే దాంట్లోనే ఎన్నో ఆత్మ సంబంధమైన విషయాలు నేర్పిస్తూ ఉంటాడు దేవుడు. రుచికరమైన పదార్థం రావడానికి కొద్ది రోజులు నానబెడతాం, లేదా కొంచెం సమయం. వేసవి కాలంలో కొందరు పచ్చళ్ళు చేస్తారు. ఈ సంవత్సరం పచ్చడి చేసి దానిని భద్రపరిచి వెంటనే తీయరు. ఎప్పుడు తీస్తారు? ఒక ఏడాది గడవాలి, అప్పుడే దాని రుచి వస్తుందని 1 సంవత్సరం తర్వాత దానిని ఉపయోగించుకోవడం ప్రారంభిస్తారు. దాని రుచి తెలిసి దాని గురించి విలువ కట్టినవారు. మనము శరీరంలో ఉండగా కొంచెం సమయానికి ఉపయోగపడే ఆహార పదార్థాల విషయంలోనే మనం ఇంత ఆలోచన కలిగి ఉంటే, మన ఆత్మ మహిమ శరీరంలోనికి రావటానికి కొద్ది రోజులు ఈ శరీరంలో అలా ఉంది. దిస్ ఈజ్ ద ట్రూత్. ఇది నిజం, సత్యం, వాస్తవం. ముగించుకుందాం. అందుకే దేవుడు ఈరోజు మనం చదువుకున్న కొరింథీ మొదటి పత్రిక 13లో ప్రేమ శాశ్వత కాలం ఉంటున్నాం. ఎక్కడికి నడిపిస్తుంది అది? మన దేవుడు ఉండే ఆ లోకానికి మనల్ని నడిపిస్తుంది. అది ఎలా? మనం దేవుని ప్రేమించాం కనుక. దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనటం. ఆ ఆజ్ఞలను గైకొనటం వలన ఆయన మాటల్లోనే ఏముంది? జీవం ఉంది. అలా నిత్య జీవంలోకి అలా దాటుకుంటాం మనం. ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో ఉన్నాం. ఇంకా 2-3 నెలల్లో మనము డిసెంబర్ క్రిస్మస్ పండుగలోకి వెళ్తాం. మన కుటుంబ సభ్యులు వేరే వేరే ప్రాంతాలలో విధులు నిర్వహిస్తూ ఉన్నారు చాలామంది. ఏ మాసం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు? నేను ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ డిసెంబర్లో లీవ్ దొరకదు, క్రిస్మస్కి నేను ఇక్కడికి రాలేను. కొంచెం ఎదురు చూస్తే, కొంచెం నేను ఎదురు చూస్తే క్రిస్మస్కి నేను నా ఫ్యామిలీతో కలిసి, నా కుటుంబంతో కలిసి నేను అక్కడ వాళ్ళతో సంతోషంగా ఉండొచ్చు. ఆ ఎదురు చూపులు, దాన్ని ఏమంటారు? డిసెంబర్ ఎప్పుడు వస్తుందా, డిసెంబర్ ఎప్పుడు వస్తుందా, నేను ఎప్పుడు వెళ్ళాలి, దాన్ని నిరీక్షణ, ఎదురు చూడటం. డిసెంబర్ ఇంకెప్పటికి రాదు, నవంబర్ ఎప్పటికి రాదు అని ఇప్పుడే పరిగెత్తుకొని వచ్చారనుకోండి, అప్పుడు మళ్ళీ దొరకదు. కానీ ఎందుకు రారు? విశ్వాసం ఉంది. ఏ విశ్వాసం? డిసెంబర్ ఖచ్చితంగా వస్తుందని. డిసెంబర్ ఖచ్చితంగా వస్తుంది, మేము అప్పుడే వెళ్ళాలి. విశ్వాసం ఉంది కనుకనే ఏ మాసం కొరకు ఎదురు చూస్తున్నారు? కనీసం డిసెంబర్ నెల మీద ఉన్న విశ్వాసం యేసు ప్రభు మీద విశ్వాసం లేదా? డిసెంబర్ వస్తుందనే విశ్వాసం ఉన్నప్పుడు, ఆ డిసెంబర్లో ఏ ప్రభు అయితే పుట్టాడు అని మనము పండుగ చేస్తామో ఆ ప్రభువు తిరిగి రానే వస్తాడని చెప్పాడుగా. ఆ ప్రభువు ఖచ్చితంగా వస్తాడు. అంతవరకు మనము ఎదురు చూడాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. అంతవరకు మన పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో, చివరిగా చెప్పిండేదే పూర్ణ బలముతో, బలహీనులు కాకండి విశ్వాసంలో, పూర్ణ బలముతో ప్రభువును ప్రేమించండి. అయ్యో ఈ దేవుడు నిజమా కాదా, నాకేమైనా సందేహం వస్తుందేమో, ఈ దేవుడు కాకుండా మరొకరు ఎవరైనా ఉన్నారేమో, అలా అనుకునే ఈ ఇశ్రాయేలీయులు మిగిలిన ఈ కొంచెం శేషం కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు? సూర్యుడా కాపాడు అన్నాడు. ఆ సూర్యుడు వీరిని కాస్త కాల్చి బొగ్గు చేసి పడేసాడు. నెబుకద్నెజరు రానే వచ్చాడు ఐగుప్తు దేశంలోనికి. ఇంచుమించు క్రీస్తు పూర్వం 582-81 సంవత్సరంలో బబులోనీయులు ఐగుప్తు మీద పడ్డారు, విరుచుకుపడ్డారు. ఒక గొర్రెల కాపరి తన వస్త్రాన్ని చుట్టుకొని పోయినట్లుగా ఐగుప్తు దేశాన్ని చుట్టుకొని వెళ్ళిపోయాడు. వద్దు,
దేవుడు చెప్పిన మాట మనము అలా హత్తుకొని ఉండాలి. అలా దేవునిలో ఆనందించడం ఎప్పుడూ ధ్యానిస్తూ ఉండాలంటే మనం దేవుని ఎడల మనము పిచ్చి ప్రేమ కలిగి ఉండాలి. మామూలు ప్రేమ కాదు. పిచ్చి ప్రేమ అంటే ఇక ఏమి భోజన పదం ఏమి చేయకుండా నీళ్లు తాగకుండా ప్రభా నేనే ప్రేమిస్తున్నా అని తపస్సు చేయడం కాదు. ఆయన చెప్పినట్లు మన దేవుడు ఎంత డీసెంట్ గాడ్, డీసెంట్ గాడ్. మన దేవుడు ఎంతో క్రమశిక్షణతో కూడిన ప్రేమమయుడు. ఆయన మనం ప్రేమించకపోతే, మనం ఆయనకు పగవారముగా మారితే, ఆయన మన మీద అంటే దేవుడు కొడతాడని రాకండి. మళ్ళీ మంచి దేవుడు ఆయన. ఈ మంచి దేవునికి మనము ఇస్తున్నదేంటి ఆలోచిస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మీరు మమ్మల్ని ప్రేమించినంతగా మేము మిమ్మల్ని ప్రేమించలేకపోతున్నామేమో తండ్రి. మిమ్మల్ని ప్రేమించకపోతే మీ చేత మేము ప్రేమింపబడం నా ప్రభువా. మిమ్మల్ని మేము అర్థం చేసుకున్నటకు, నిజముగా మిమ్మల్ని ప్రేమించటకు మాకు నేర్పించమని వేడుకొంచి, మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.